ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే సబ్జా సిట్రస్ సలాడ్. సబ్జా సిట్రస్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన సబ్జా సీడ్స్, ఆరెంజ్, నిమ్మకాయ, తేనె, అరటిపండు అన్నీ రెడీగా ఉన్నాయి. మనము అన్నీ అసెంబుల్ చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవటం, లేకపోతే డైరెక్ట్గా తీసేసుకోవటం. కానీ మనము ఎసెన్స్ తయారు చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుని ఆరెంజ్ పీల్ అందులో వేసి ఎసెన్స్, కొంచెం వాటర్ యాడ్ చేసి ఎసెన్స్ రెడీ చేసేసుకోవటం. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసాను, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే తేనె కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ తేనె ఉపయోగించుతున్నాను. తేనె కాకుండా షుగరు లేకుంటే బెల్లం కూడా ఉపయోగించుకోవచ్చు, పటిక బెల్లం కూడా ఉపయోగించుకోవచ్చు. సో తేనె ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇక్కడ తేనె ఉపయోగించాను. నెక్స్ట్ ఏంటంటే ఎసెన్స్ తయారు చేయడానికి మనము ఈ ఆరెంజ్ పీల్ని ఇందులో కట్ చేసి వేసేయటం అన్నమాట. మంచి ఆరెంజ్ ఎసెన్స్ వస్తుంది, ఆ ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది అనమాట. మనకి ఎలాగో మనము చేసేది సిట్రస్ సలాడ్ కాబట్టి ఈ ఆరెంజ్ ఎసెన్స్ ఉంటే చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో అది బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని మనము ఉపయోగించుదాము. ఈ లోపల అన్ని ఫ్రూట్స్ రెడీ చేసేసుకుందాము. సిట్రస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే విటమిన్ సి. ఇంకోటి ఏంటంటే చాలామందికి సిట్రస్ అనగానే ఎలర్జీ అనేది గుర్తుకొస్తుంది. చాలామందికి అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి సిట్రస్ ఫ్రూట్స్ తింటే చాలామందికి పడదు, దగ్గు వస్తుంది, కొందరికి జలుబు వస్తుంది అనమాట. అయితే సిట్రస్ ఫ్రూట్ ప్రాబ్లమా లేకుంటే ఏంటి ప్రాబ్లము అని అంటే కనుక కొందరికి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ పడకపోవచ్చు నిజంగానే. కానీ కొందరికి ఏంటంటే ఈ తొక్క పైన చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి కదా. సో ఇందులో ఏంటంటే డస్ట్ చేరిపోయి ఉంటుంది అనమాట. మనం బయట నుంచి తీసుకొస్తాం కదా, ఇందులో డస్ట్ చేరిపోయి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే దాన్ని యూజ్ చేయటం మొదలు పెడతామో అప్పుడు ఆ డస్ట్ మనకి ఎలర్జీ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది మెయిన్. చాలామందికి సిట్రస్ ఫ్రూట్స్ మీద ఉన్నటువంటి డస్టే ఎలర్జీ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనము మోసంబి కానీ ఆరెంజ్ కానీ ఏం తీసుకొచ్చినా వాటిని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత రన్నింగ్ వాటర్లో వాష్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆ హోల్స్లో ఉన్నటువంటి ఆ డస్ట్ అంతా పోతుంది అనమాట, మట్టి అంతా పోతుంది. సో వాష్ చేసేసి డ్రై చేసిన తర్వాత అప్పుడు ఉపయోగించడం మంచిది. జనరల్ ఏంటంటే మనం బయట నుంచి ఇది ఎలాగో తొక్క తీసేస్తాం కదా అని చాలామంది వీటిని వాష్ చేయరు. సో సిట్రస్ ఫ్రూట్ కానీ అరటిపండు కానీ ఏ ఫ్రూట్ అయినా సరే ఫస్ట్ వాష్ చేసేసి డ్రై అయిన తర్వాత ఉపయోగించడం అనేది కరెక్ట్ అనమాట. చక్కగా కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ కూడా మనకి ఈ వాటర్ ఎసెన్స్ వాటర్ రెడీ అయిపోతుంది. తేనె తర్వాత ఆరెంజ్ కలిసిన ఎసెన్స్ అన్నమాట. సో చక్కగా రెడీ అయిపోయింది. నేను ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్ని సిట్రస్ ఫ్రూట్స్ మనము చక్కగా కట్ చేసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ అయిన సలాడ్ ఇది. ఎందుకంటే ఆరెంజ్ ఉంటుంది, తర్వాత మోసంబి ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్లోని విటమిన్ సి అనేది ఉంటుంది. ప్రత్యేకంగా సిట్రస్ ఫ్రూట్లోనే అని కాదు, ఇంకా ఎక్కువ ఉన్నటువంటి సిట్రస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి పపాయ తీసుకుంటే అందులో ఎక్కువ వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా పపాయ అలాంటివి కూడా మనము ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అరటిపండు, అరటిపండు కూడా. సో ఒకటే యాడ్ చేశాను, కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు.
చక్కగా అట్లాగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము సబ్జా సీడ్స్ యాడ్ చేసుకుందాము. అయితే సబ్జా సీడ్స్ దీంట్లో కంటే మనము ఈ ఎసెన్స్ రెడీ చేసి పెట్టాం కదా, ఆ ఎసెన్స్లో మిక్స్ చేసి యాడ్ చేస్తే కనుక చక్కగా స్ప్రెడ్ అవుతుంది. సో ఆరెంజ్ పీల్ ఇందులో కలిపి బాయిల్ చేసాం కదా, ఆ ఆరెంజ్ పీల్ తీసేసి ఇందులో సబ్జా సీడ్స్, నానబెట్టిన సబ్జా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఒకేసారి ఇలా ముద్దలాగా పడిపోకుండా ఇందులో మిక్స్ అయ్యేటప్పటికి చక్కగా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది కదా, ఇందులో యాడ్ చేసేయటమే. సో చక్కటి ఫ్లేవర్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆరెంజ్ పీల్ ఇందులో బాయిల్ చేసిన తర్వాత సబ్జా ఇందులో యాడ్ చేసేటప్పటికి చాలా చక్కటి ఫ్లేవర్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఫైనల్గా దీన్ని ఇంకొంచెం మనము మనం ఇందులో తేనె యూజ్ చేసాము, తేనె కాకుండా షుగర్ కానీ బెల్లం కానీ కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఇంకొంచెము ఆ టాంజినెస్ చక్కగా పెరగటానికి నిమ్మరసం యాడ్ చేద్దాం. చక్కగా ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్లో పెడితే తినని వాళ్ళు ఉంటారు. సో మామూలుగా నార్మల్గా కూడా బయట పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి, అంటే మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పీల్చుకుంటాయి అన్ని పీసెస్. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసిన తర్వాత అప్పుడు తీసుకోవచ్చు. ఇది ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అని అంటే కనుక ఎనీ టైం, ఫ్రూట్ టైం అంటే ఎనీ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మనము దీన్ని కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఫోకస్ చేసాం. ఇందులో సబ్జా సీడ్స్ ఉన్నాయి, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గడానికి ఫోకస్ చేసాం కాబట్టి మనము ఆహారం తీసుకున్న తర్వాత ఆహారంతో పాటు ఇది తీసుకోవటం, లేకుంటే మనం ఆహారం తినడానికి ముందర ఈ సలాడ్ కొంచెం తినేసి ఆహారం తీసుకుంటే కనుక ఆ ఆహారం నుంచి వెళ్తున్న కొలెస్ట్రాల్ డెఫినెట్గా తగ్గుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది తీసుకోవటం వల్ల బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గటానికి, అంటే ఇందులో ఉన్నటువంటి ఫైబర్, ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. సో 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఆహారం నుంచి వెళ్తున్న కొలెస్ట్రాల్ తగ్గించడం అంటే దాని అవైలబిలిటీ తగ్గిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళిపోతుంది కానీ అవైలబిలిటీ తగ్గిస్తుంది. అలాగే బాడీలో ఉన్న ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. సో తప్పనిసరిగా కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి సలాడ్ చేసుకొని, లేకుంటే ఇదే సలాడ్ చేసుకొని ట్రై చేస్తే డెఫినెట్గా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రెగ్యులర్గా తీసుకోండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ట్రై చేసి చూడండి.